వెలుగు పేపర్ తీసుకుందాం. లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే అంశం మీద ఒక వ్యక్తి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అది తీసేయాలి, ఆ చట్టాన్ని సవరించాలి. ముగ్గురు పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా, ఇద్దరు పిల్లలున్నా వారిని పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి పోయి అనే హైకోర్టులో ఒకటి ప్రజా ప్రయోజన వాజ్యం వేసిండట. పీపుల్ ఇంట్రెస్ట్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేటువంటిది పిల్ వేసిండట. వేసిన దానికి మరి హైకోర్టు ఏం తీర్పిచ్చింది? నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆవుల నాగరాజు అంటే ఆయన వేసిండు, హైకోర్టులో పిల్ వేసిండు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసిండు. హైకోర్టు ఏం చెప్పింది మరి ఒకసారి చదువుదాం. వెలుగు పేపర్ రాసింది, లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధనలపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొన్నది. ఈ నిబంధనపై చట్టసభలు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. నిబంధనలను సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని వ్యక్తిగతంగా బాధిత వ్యక్తి నేరుగా ఆశ్రయించాలి కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. పిటిషన్ తీరును తప్పుపడుతూ 25,000 లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న అభ్యర్థులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని చట్టసభలు పునర్పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఆవుల నాగరాజు హైకోర్టులో పిల్ వేసిండట. అదేస్తే ఇది ప్రజా ప్రయోజనం ఏముంది, ఇది ఆయా ప్రభుత్వాలు చూసుకుంటాయి, వాటిలో మేము జోక్యం చేసుకోలేము, ఇది ప్రజా ప్రయోజనం కాదు కాబట్టి 25,000 ఆయనకు ఫైన్ వేసి కట్టమని చెప్పిరట. ఎవరు మరి? తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, న్యాయమూర్తి రేణుకా యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ నిబంధనను సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2003లో తీర్పు ఇచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. పిటిషనర్ను తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు 2003లో తీర్పు ఇచ్చిందని, ఇప్పుడు 2025లో ఉన్నామని, తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు దృష్ట్యా ఇలాంటి నిబంధనలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఇలాంటి నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం ఇందులో ప్రజా ప్రయోజనం లేదని, వ్యక్తిగత ప్రయోజనమే ఉందని అభిప్రాయపడింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయడాన్ని నిషేధించే చట్టపరమైన అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేమని, పార్లమెంటు, అసెంబ్లీలు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అన్నదంట. కోర్టు మేమేం జోక్యం చేసుకోలేం, పార్లమెంట్లో చట్టం చేయాలి, లేకపోతే అసెంబ్లీలో చట్టం చేయాలి, మేమేం చేయమనేటువంటిది